మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో మమ్మల్ని నడిపించారు. పోయిన వారమంతా కూడా దేవుడు కాపాడి మన ప్రయాణాలు, పనులు అన్నీ కూడా దేవుడు తోడే ఉండినందున దేవునికి మనకు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కీర్తనము 5:12-13 చదువు. యెహోవాయందు భయభక్తులు గల వాడెవడో వారు కోరుకోవలసిన ఆయన బోధించను. ప్రాణము నెమ్మదిగా ఉండును, సంతానము భూమిని స్వతంత్రించుకుందురు. చాలండి. యెహోవా భయభక్తులు గలవాడు ఎవడో. ప్రైసలో అంటే దేవుని మార్గము బోధించాలంటే, దేవుని మార్గములో నడవాలంటే భయభక్తి కలిగి ఉండాలి. తర్వాత వాడికి సమాధానం ఉంటుంది. తర్వాత వారి సంతానము భూమిని స్వతంత్రించుకుందురు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైసలో అంటే ఈ లోకములో మనం చూసినట్టయితే 2 తరాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే సంతానం భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. భూమిని స్వతంత్రించుకుంటాం అంటే భూమి కొనటమా? ప్రైసలో అంటే మనం చూద్దామండి. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు ఆ అంశం మీద మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు తెలిసి ప్రైసలో పెళ్లి చేసుకున్న వారందరూ, పిల్లలు ఉన్నవారందరూ జీవించేది ఎవరి కొరకండి చెప్పండి? అదే నేను అనుకున్నాను. లేకపోతే అంటే దేవుని ఉద్దేశం కూడా అదే, దేవుని ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే. ప్రైజ్ వెళ్ళి భూమిని ప్రేందించి అభివృద్ధి చేయండి అని చెప్పి ప్రైజ్లో దేవుడు ఆదామవ్వని లోకానికి పంపించారని మాట గమనించాను. అంటే వంశమును ముందుకు తీసుకెళ్ళాలి. ప్రైజ్లో ఆ యొక్క బాధ్యతని మాట వినిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఓకే, మనం చూసినట్టయితే ఆదిము నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము నుండి బిగినింగ్ నుండి 2 తరాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. 2 రకరకాలైన తరాలు గమనించండి. ఒకటి ఆదాము యొక్క కయ్యీని యొక్క తరము, మరొకటి ప్రైజలో షేతు యొక్క తరము. గమనించండి. హేబేలు చనిపోయారు. గమనించండి. హేబేలుకి బదులుగా మరొక బిడ్డను దేవుడు అనుగ్రహించారు. ఆ బిడ్డ యొక్క పేరు షేతు అనమాట. షేతు తరము, అదేవిధంగా కయ్యూను తరము. ప్రైస్లో కయ్యూను. ఓకే, ప్రైస్లో తెలుగులో కయ్యూనా? ఓకే, కొందరు పేరు పెడతారు కయ్యూను. ఓకే, అదేనా ప్రైస్. అంటే కయ్యూను యొక్క తరం ఒకరు, అదేవిధంగా ప్రైజ్లో అంటే భూమిని స్వతంత్రించుకోవటము, దేవుని సహాయం ఉండటము, సమాధానం కలిగి జీవించటము. దీని గురించి కొంచెము మనం ఆలోచన చేసినట్టయితే ఈ 2 తరాలు గురించి కొంచెం మనము తెలుసుకొని మనం ముందుకు సాగుతాం. గమనించండి. ఆదికాండములోకి మనం వచ్చుతాం. ఆదికాండములోకి మనం వెళ్ళిన యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనికి తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండును. ఊరు కట్టించి
కుమారుని పేరుని పెట్టి ఆ, హానోకును పేరు పెట్టాను. చాలండి. ప్రైజ్లో అంటే మొట్టమొదటిగా మనము కయీని యొక్క ఆ వంశం గురించి, తరం గురించి కొంచెము ఆలోచన చేస్తాం. ఫస్ట్ రాసిన మాట ఏంటంటే అతడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్. అంటే యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి అంటే దేవునితో యెహోవాతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక జీవితం చేయడానికి ఆ కయ్యను తీర్మానం చేసుకొని యెహోవా సన్నిధి నుండి దూరం అయిపోయారు. గమనించండి. చదివిన కీర్తనం ఏంటి? యెహోవా భక్తుల గురించి అక్కడ మనం చూస్తున్నాము. గమనించండి, అనేక చోటులో ఆ పదం వాడారనమాట. ఏ పదము? యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా భక్తులు, ప్రైజులు. ఇదన్నీ కూడా చాలాసార్లు ఆ యొక్క కీర్తనములో రిపీట్ చేసినట్టు మనం చూస్తున్నామని మాట. ప్రైజులో ఇక్కడ మనము కయీని యొక్క జీవితం చూస్తే యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక కుమారుడు కన్నారు. ప్రైజులో ఇంకా క్వశ్చన్ చాలా వస్తుంది. ఏంటి కయ్యూను భార్య ఏంటి? ఇదన్నీ కూడా మనకు అనవసరం. కయ్యూను భార్య ఎవరైనా పర్వాలేదు, స్తోత్రం. అంటే ప్రైజులో కయ్యూని యొక్క ప్రైజులో సొంత కుటుంబం, ఫ్యామిలీ, వేరే మనుషులు అంటూ లేదు. గమనించండి. అప్పుడు దేవుడు ఆ విధంగా అరేంజ్ చేశారు, పర్మిషన్ ఇచ్చారు. ఏదైనప్పుడు కూడా కయ్యూనికి ఒక కుమారుడు కన్నారు. ఏ పేరు? హానోక్ అని పేరు అని మాట. ప్రైజులో ఈ హానోకు ఇంకొక హానోకు ఉండి ఆ రెండు హానోకు వేరువేరుగా ఉన్నారు. గమనించండి. ఏ హానోకు? దేవునితో నడిచిన హానోకు వేరు, ఈ హానోకు వేరు. ఆ దేవునితో నడిచిన హానోకు ఎవరంటే 7వ తరం వాడండి. ఎవరు 7వ తరం. ఆదాము నుండి ప్రైజులో 7వ తరం వాడు ఆ హానోకు. ఆ హానోకు వరకు మనం చూద్దాం ఈరోజు. అంటే ప్రైజులో అంటే ఈ సంతానము, తరము, దేవుని చేత ఆశీర్వదింపబడిన తరము, దేవుణ్ణి వెదకే తరము. ఇది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి క్రైస్తవ జీవితంలో. ప్రైజులో అంటే ఈ కయీని యొక్క వంశంలో హానోకుని యొక్క ఆయన పుట్టారు. మంచిదే. ఈ కయీని ఏం చేశారంటే ఒక పట్టణము కట్టించారు. ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారు? హానోక్ అని పేరు పెట్టారు. దేవుని ప్రైజులో గమనించండి. ఈ కాలంలో కూడా స్థలానికి పేరన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుంది? మనిషి పేర్లే. అక్కడ ఉన్న ప్రముఖులో, లేకపోతే ఏదో ఒక కార్యం చేసిన వ్యక్తియో, లేకపోతే ప్రైజులో అక్కడ ఒక ప్రైజులో అంటే ఏదో ఒక కార్యం చేసినందున ఏం చేస్తూ ఉండారంటే వారి పేరు పెడుతూ ఉండారు. మంచిదే. కానీ ఈ పగటి వేళ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఊరు కట్టారు. అంటే మనం అనుకోవచ్చు, ఏంటి ప్రైజులో ఊరు కట్టారు కదా, స్థలం స్వతంత్రించుకున్నారు కదా, భూమి స్వతంత్రించుకున్నారు కదా, దేవుని సహాయం ఉంది కదా అని మనం అనుకున్నట్టయితే ఒక్క విషయం గమనించండి. దేవుడు చేసిన సహాయం కాదు. కానీ ప్రైజులో ఆ దినాల్లో చాలా భూమి ఉంది. ఎవరు ఎక్కడైనా వెళ్ళి కట్టవచ్చు, ఏదో పట్టణం కట్టవచ్చు. కానీ ప్రైజులో అది దేవుని యొక్క తరము కాదు, దేవుని యొద్ద నుండి దూరం అయిపోయే తరం అని మాట తెలుస్తుంది. ఆదాము కుమారుడు ఎవరు? కయ్యను. అవునా కదా? ప్రైజులో సేతు కూడా ఎవరు? కుమారుడిని మాట. అంటే ప్రైజులో ఒకే కుటుంబములో దేవుని వెదకి ఒక తరము, అదేవిధంగా దేవునే దాన్ని నుండి దూరం అయిపోయే ఒక తరము. గమనించండి. ఈ కాలములో కూడా మనం చూస్తాము. ప్రైజులో కయీని యొక్క వంశములో కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా సేతు యొక్క వంశములో ప్రైజులో పుట్టిన వారు కూడా ఉన్నారు. అంటే ప్రైజులో పుట్టేది ఎక్కడైనా, పెరిగేది ఎక్కడైనా ఒకే క్వశ్చన్, నీవు దేవుణ్ణి వెదకవలసిన రీతిలో వెతుకుతున్నారా లేదా? ప్రైజులో కొందరు భయముతో వెతికేవారు ఉన్నారు. నిన్న రాత్రి వినట్టు కొందరు అలవాటుగా వెతికేవారు ఉన్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కదా, ఆదివారము
సన్నిధికి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నవారు ఉన్నారు. ఆయన ఆ తరము ఇక్కడ డిఫైన్ చేసేది ప్రైజులో ఏ కుటుంబమని కాదు, కానీ ప్రవర్తనలు మాత్రమే ఆ తరమును డిఫైన్ చేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం డిఫైన్ చేస్తుంది? ప్రవర్తనలు. దేవుణ్ణి వెతుకుతున్నారా లేదా, దేవుని ప్రైజులో సన్నిధిలో ఉంటున్నారా లేదా అని ప్రైజులో వెతికేవారని మాట గమనించండి. ఆ కయీని యొక్క తరం అలాగ వెళ్ళింది. అక్కడ ఒక లిస్టు కూడా ఇచ్చారు, పేరు కూడా ఇచ్చారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ దేవుని వెదకని వారి యొక్క తరము పేర్లు ఎందుకని? ఒకవేళ మనం ఆలోచన చేసినట్టయితే కావాలి ప్రైజులో. అక్కడ కొందరు పేర్లు మనకి, అన్ని పేర్లు మనకి చదవడానికి లేదు, కానీ కొందరు యొక్క పేర్లు అక్కడ ఇచ్చారు. అంటే ఎవరినే కన్నారు, ఎవరే కన్నారు, వారికి ఎవరు పుట్టారని యొక్క విషయము అక్కడ మనం చూస్తూ కిందకు వచ్చినప్పుడు ప్రైజులో ఈ 23వ అధ్యాయం వాక్యంలోకి మనం వచ్చినట్టయితే ప్రైజులో ఎవరు? లామేకు. ప్రైజులో గమనించండి. మీరు ఆ సేతు నుండి ఆదాము నుండి కౌంట్ చేస్తే ఈ లామేకు ఎవరంటే 7వ తరం వాడండి. 7వ తరం. పై ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదువుకోండి. అది 7వ తరం అండి. జస్ట్ పేర్లు అండర్ చేసి చూస్తే చాలు. ఆదాము నుండి 7వ తరం వాడు. ఎవరి వంశములు, ఎవరి యొక్క ప్రైజులో వారసత్వములో? కయీని యొక్క వారసత్వములో లామేకు 7వ వాడని మాట. ప్రైజులో గమనించండి. 7వ వాడు ఏం చేశారంటే ఇద్దరు భార్యలను తీసుకున్నారు. అందరూ వినండి. ఇద్దరు భార్యలను తీరు. ఆదా ఎనియు సిల్లా ఎనియు పేరు గమనించండి. ఫస్ట్ టైం అని మాట. ప్రైజులో ఇద్దరు భార్యలు కలిగి ఉండటం ఫస్ట్ టైము. అది లామేక్ అని మాట. ప్రైజులో వారి పేర్లు కూడా లిఖించబడినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. ప్రైజులో ఈ లామేకుకి పిల్లలు పుట్టారు. ఒక్కసారి ఆ మాటలు చదవండి. ప్రైజులో ఎక్కడ ఉంది? ప్రైజులో 20 నుండి చదవాలి. 21, 22 చదువు. అతడు పశువులు కలవాడే, గూడారములో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు రూబాలు. సితారమును మూల పురుషుడు. మరియు సిల్లా చేయవాడు. చాలండి. దేవుని స్తోత్రం. ఆమె గురించి ఎక్కడ లేదు, కానీ 3 పిల్లలు కూడా తరం గురించే నేను మాట్లాడుతున్నా. ప్రైజులో 3 పిల్లలను కన్నారంట. ఒక్కడేమో ప్రైజులో పశువులు కలవాడు. అంటే ల్యాండ్ లోడ్స్ అని మాట. గమనించండి. పొలం ఉంది, అదే వ్యవసాయం చేసేవాడు, పశువులను ప్రైజులో ప్రేమించేవాడు అని మనం చూస్తున్నాం. అంటే డెవలప్మెంట్ చూడాలి. గమనించండి. ఒక్కసారి ఆ డెవలప్మెంట్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కయీని యొక్క పట్టణం కట్టారు. ప్రైజులో గమనించండి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రైజు లామేకు దగ్గరకు వచ్చినప్పుడు 2 భార్యలు తీసుకున్నారు. పోలిగామి అంటారు. ఓకే. ప్రైజులో అందులో వారికి 4 ఉన్నారు. 3 పిల్లలు. 3 ఒక్కడు పశువును ప్రైజులో అంటే పెంచుతూ, అదేవిధంగా పొలములో పనిచేస్తూ ఆయన బ్రతికినట్టు మనం చూస్తున్నాము. 2వ వాడు ఏం చేశారంటే మ్యూజిక్ అని మాట. దేనికి? మ్యూజిషియన్ అని మాట. మ్యూజిక్ ప్రైజులు వాయిచ్చే వారందరికీ అతడు మూల పురుషుడు అంట. గమనించండి. 3వ వాడు ఎవరంటే ప్రైజులో ఆయుధాలు తయారు చేశారంట. గమనించండి. అంటే ప్రైజులో మెట్టలు, అదేవిధంగా ప్రైజులు అన్ని ప్రైజులు బంగారము, వెండి అంటే అన్నీ ఆ మెటీరియల్ అంటే మెట్టలు తీసుకొని ప్రైజులో ఏం చేశారంట?
అంటే 3 డిఫరెంట్ ప్రైజులో డెవలప్మెంట్ మనకు అక్కడ కనిపిస్తాయి మాట. గమనించండి, డెవలప్మెంట్ కనిపిస్తాయి మాట ప్రైజులో. ఒకవేళ ఇది అడుగుతారు, ఇది తప్ప అని అడిగితే ప్రైజులో, లోకములో మనం జీవించినప్పుడు తప్పేం లేదు, కానీ ప్రైజులో ఒకే తప్పు వారు ఏం చేస్తున్నారంటే, వారందరూ దేవుని యొద్ద నుండి దూరంగా ఉన్నారు. ప్రైజులో ఏని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని లేకుండా వారి యొక్క జీవితం ముందుకు సాగుతుంది. ఆ యొక్క ప్రైజులో ఆ వరుసలోనే మనం చూడగలుగుతాము. ఏంటి అంటే, దాని ముందుగానే వైఫ్ని తీసుకున్నారు. అప్పుడు ఈయన ఒక పాట కూడా రాస్తున్నాడు. ఎవరు? లామెకు ఒక పాట ఏంటి అది కూడా ఒకసారి చదవండి. ఆదాసిల్లా వినండి ప్రైజులు, ఆలగించుడి. లామెకు భార్యలారా నా మాట ఆలగించుడి. నన్ను గాయపరచినందుకే ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందున 700 ప్రతిదండను కయీను కోసము వచ్చిన ఎడల 77 వచ్చనను. ప్రైజులో గమనించండి. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం, మనుషుల్లో ఏం మొదలైంది? కక్ష మొదలైంది. గమనించండి, ప్రతీకారం చేయాలి, కక్ష మొదలైంది. చూడండి ప్రైజులో, ఒకవైపు డెవలప్మెంట్ ఉంది, అదే దేవుని యొద్ద నుండి దూరం అయిపోయి అన్ని డెవలప్మెంట్ మొదలైంది. అదేవిధంగా ఆ కాలంలోనే అన్ని ప్రైజులో మొదలండి. తర్వాత ఆ వంశం గురించి రాయబడలేదు, కానీ అనేక చోటులో ఆ వంశం గురించి మనం చూస్తున్నాము. మనం తర్వాత చూద్దాం, ఈరోజు కాదు. కానీ అంటే చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రైజులో ప్రతీకారం చేయడానికి ఉన్న ప్రతీకార వాంఛ, ప్రతీకారం చేయడానికి ఉన్న ఆలోచన కూడా కలిగింది. ఆలోచన ఏంటంటే, ప్రతీకారం ఏంటి? నన్ను గాయపరచవాడినే నేను చంపుతాను, దెబ్బ కొట్టిన వాడినే. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రైజులో ఆల్రెడీ అతడు కొడుకు ఏం తయారు చేస్తున్నాడు? ఆయుధం తయారు చేసుకున్నారు. ఎవరు కూడా ధైర్యపడరు ఆయన వచ్చి కొట్టి వెళ్ళిపోవడానికి. గమనించండి, వచ్చి కొట్టి వెళ్ళిపోవడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. ఆ యొక్క గాయపరచడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు. కానీ ఈ పగటి వేళ అది కూడా మనం గమనించాలి. ఏ గాయం వచ్చింది, ఎందుకు గాయం వచ్చింది, ప్రైజులో ఎవరు కొట్టాడు, లేకపోతే ఎందుకని, ఏని యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 తరాలు, ఆనాడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి 2 తరాలు మనకు కనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సంఘాల్లో కూడా ఇటువంటి 2 తరాలు మనకు కనిపిస్తాయి. గమనించండి ప్రైజులో. చూడండి, ఇంకా 2వ తరములోకి మనం వచ్చినట్టయితే 5వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదాము ఇదే చేశాను. ఆశీర్వదించి కానీ షేతుని పేరు పెట్టాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, కయీను దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినప్పుడు దేవుని సారూప్యములో చేసిన నరుడు ఎవరు? ఆదాము. గమనించండి, ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయము ఏంటంటే, మనము దేవుని సన్నిధానములో ఉన్నవారము, దేవుని బిడ్డలము, ఎక్కడైనా దేవుని సారూప్యం మన జీవితం నుండి దూరం అయిపోయిందా లేదా అని ఆలోచించాలి అన్నమాట. దేవుని సారూప్యములోనే మనం ఉన్నామా? దేవుని పరిశుద్ధతలోనే మనం ముందుకు సాగుతున్నామా? ప్రైజులో అసలు దేవుని యొక్క సారూప్యము గమనించండి. ఎక్స్ట్రా ఏదైనా మీరు తగిలించినట్టయితే దేవుని సారూప్యమా కాదా అని మనం ఆలోచన చేయాలి.
ఆదాము అవ్వని సృష్టించి ఏమీ తగిలించలేదు. గమనించండి, దేవుని సృష్టిలో ఏమాత్రము అపరిపూర్ణత లేదు, పరిపూర్ణమని మాట గమనించండి. తరువాత ఏదైనా మనుష్యులు ప్రైజులో వారి యొక్క సౌందర్యం కొరకు కానివ్వండి, వారి యొక్క ప్రైజులో అదేవిధంగా ఏదైనా వాడినట్టయితే అది దాని వలన దేవుని సారూప్యములో ఉన్నామా లేదా అని మనం చెక్ చేయండి. దేవుని ఆ యొక్క ప్రైజులో క్రియేషన్ పరిపూర్ణమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని క్రియేషన్ అనేది పరిపూర్ణము. గమనించండి, ఇంకా ఏమీ కూడా మనం దానిలో ఎక్స్ట్రా తగిలించడానికి అవసరం లేదు అని యొక్క సత్యం కూడా మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమెన్, ఆమెన్ రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సారూప్యములో మనము దేవుని బిడలమని మనం అనుకున్నట్టయితే మనం దేవుని సారూప్యములో ఉండాలి అన్నమాట. దేవుని రూపము మొన్న నేను చెప్పాను ఏంటి, క్రీస్తు మనలో ఏర్పడచ్చే వరకు కూడా నాకు ప్రసవ వేదన అన్నాడు ప్రభులు గారు. గమనిస్తాం, క్రీస్తు సారూప్యము నాలో ఏర్పడే వరకు కూడా ఆ ప్రసవ వేదన అని మాట గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయము, దేవుడు మనుషుల్ని దేవుని సారూప్యములోకి సృష్టించారు అని యొక్క సత్యము మనం జ్ఞాపం చేసుకోండి. ఎవరు ప్రైజులో ఏ పేరండా? సేతండ. సేతుకి మరొక కుమారుడు పుట్టారు. ప్రైజులో ఏ పేరు? ఏనోష్ అంట. అది అక్కడ ఉంది. అంటే ఒకవైపు కయీన్ అయితే మరొక వైపు ఎవరు నిలబడుతున్నారు? సేతు నిలబడుతున్నారు. అంటే అసలు హేబేలు లేరు కనుక మరొకరిని ఎవరు కన్నారు? ఆదాము అవ్వ కన్నారు. గమనించండి, అక్కడ సేతుని మాట. సేతు యొక్క కుమారుడు ఎవరు? ఏనోష్ అని మాట. ఏనోష్ యొక్క సమయంలో యెహోవా పేరట ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే గమనించవలసిన విషయము, కయీని యొక్క కొడుకు పుట్టారు. ప్రైజులో ఏ పేరు? ఆనోకు. ఆనోకు పేరులో ఆదోడు పట్టణం కట్టినప్పుడు ఒక ప్రైజులో ఊరు కట్టినప్పుడు సేతు తన కుమారుని కొరకు కుమారుని సమయంలో ఏం కట్టారండి? బలిపీఠం కట్టారని మనకు తెలుస్తాం. హల్లెలూయా. ఏం కట్టారండి? బలిపీఠం కట్టి దేవుని పేరట ఏం జరిగింది? ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అంటే ఈ రెండు తరాల యొక్క డిఫరెన్స్ అదని మాట గమనించండి. కొందరు దేవుణ్ణి వెతుకుతారు, కొందరు ఈ లోకములో ఏదో ఒకటి సాధించడానికి ప్రైజులో వారు మొదలు పెడతారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేతు ప్రైజులో ఏనోష్ యొక్క సమయంలో దేవుని పేరట ఆరాధన మొదలైంది. గమనించండి ప్రైజులో. అదేవిధంగా మనం ముందుకు సాగినట్టయితే అక్కడ కూడా ముందుకు వచ్చినప్పుడు 7వ వాడు ఎవరంటే చెప్పండి? హానోకు. 7వ వాడు ఎవరండి? హానోకు. ఆ అధ్యాయం మీరు చదవండి ప్రైజులో. 7వ వాడు ఎవరు? హానోకు దేవునితో నడిచాడు. ఆనోకు ప్రవక్త అండ. ఆనోకుకి కుటుంబం ఉంది. ఆనోకు పిల్లల్ని కన్నారు. అన్నీ చేశారు కానీ దేవునితో నడిచారని మాట. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ మనం ఆలోచన చేయండి ప్రైజులో. ఎక్కడో ఒక రోజు నేను చిన్న మాట చెప్పి వదిలేశారు ఈ మాట. ఈ హానోకు 7వ వాడు, ఈ లామేకు 7వ వాడు. గమనించండి. అంటే వారు కంటెంపరరీస్ అని మాట. వారి అంటే ప్రైజులో కసిన్స్ అని మాట. గమనించండి. ఇంచుమించు ఒకే ఏజ్ కలిగిన వాడు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, స్నేహితులు. అంటే 2 తరమే కానీ వారు ప్రైజులో ఆ వరుసలో అన్నదమ్ములు పిల్లలు. గమనించండి, అన్నదమ్ములు పిల్లలని మాట గమనించండి. 7వ వాడిని మాట గమనించండి ప్రైజులో. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని వెదక్య తరము గమనించండి ఎలాగ వెళుతుందో తెలుసా? సేతు ప్రైజులో, ఏనోషు,
అదేవిధంగా ఎవరు? ప్రైజులో హానోకు, తరువాత నోవాబు, తరువాత ఎవరు? అబ్రహాము, తరువాత దావీదు తరువాత ప్రైజులో ఆ తరములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టారని మనకు తెలుస్తుంది. అంటే దేవుని సంకల్పం కొరకు దేవుడు తరమును దేవుడు తీసుకెళ్తారని మాట. ఎవరైతే దేవుణ్ణి వెదక్కే తరమును దేవుని తీసుకెళ్ళి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేవాడే ఉన్నాడని మాట తెలుసు. హల్లెలూయా. అంటే ఈ 7వ వాడైన లామేకు అదేవిధంగా 7వ వాడైన ఒక్కడు ప్రైసులో చర్చికి వెళ్ళేవాడు, ఒక్కడు విశ్వాసి, మరొకరెవరు? అవిశ్వాసి. ఒక్కరికి 2 భార్యలు ఉన్నారు, మరొకరికి ఒక్కడే భార్య ఉన్నారు. ఈ ఒక్కరి ప్రైజ్ లామేకు యొక్క పిల్లలు లోక ప్రకారమైన కొన్ని డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు. గమనించవలసిన విషయము ఇక్కడ మనం ఈ హానోకు ఏం చేస్తున్నారంటే పరిచర్యని మాట గమనించండి. హానోకుకి ఏం పరిచర్య, ప్రవచనాలు చెప్పటము, లేకపోతే ఈ తరములో ఉన్న వారితో సువార్త అందించటం. అందరూ వినండి, ఇదన్నీ 2 అధ్యాయంలో రాయినప్పుడు కూడా ఇప్పుడు జరిగినట్టు అప్పుడు కూడా జరుగుతుంది. గమనించండి. ప్రైజులో మంచి దారిలో రావాలి, దేవుల్లో ఉండాలని చెప్తూ ఉంటారు. గమనించండి. ఈ హానోకు ప్రవక్త కూడా ప్రైజులో ఎక్కడ వేరే హానోకు గురించి అని రాయబడలేదు, యూదా గ్రంథంలో ఉంది. నా గ్రంథం ఒక్కసారి తీసుకున్నట్టయితే యూదా గ్రంథం తీసుకోండి. ప్రైజులో 7వ వాక్యం ఒక్కసారి చదువుందా ఏదనుకున్న యూదా గ్రంథంలో హానోకు గురించి రాసిన ఒక పాదం మనకు కనిపించింది. ఆయన 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి, ఎవరి గురించి? వీరి గురించి. వీరెవరు? ప్రైజులో సంఘములో ప్రైజులో చొరబడిన అభక్తుల గురించి. గమనించండి, సంఘములో చొరబడిన ఆ భక్తిహీనుల గురించి ప్రవచించారు ఆనాడు హానోకు. చదవండి. అందరికీ తీర్పు తీర్చుటకును వారిలే భక్తిహీనులందరినీ, భక్తిహీనముగా చేసిన వారిని, భక్తిహీన క్రియలను గూర్చి, భక్తిహీనులైన పాపము విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని బట్టి వాటిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఎవరు ప్రవచించారు? హానోకు ప్రవచించారు. ఎవరితో ప్రవచించారు? భక్తిహీన. ఆ కాలములో ఉన్న భక్తిహీనులు ఎవరు? లామేకు కుటుంబము, ఆ తరము ధరిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుగా నీవు నడిస్తే వేవేల పరిసలతో పాటు నిన్ను శిక్షించడానికి దేవుడు రాబోతున్నాడని యొక్క ప్రవచన అనమాట. ఎవరికి? లామేకు. ఇది తనకేం కలిగింది? రోషం వచ్చింది. అదే తన గాయము. స్తోత్రం. జీవితములో మనస్సుకి గాయం వచ్చింది. నాకు విరోధంగా చెప్పడానికి ఈయనెవడు? నా కొరకు ప్రవచించడానికి ఈయనెవడు? నన్ను గాయపరచడానికి ఈయనెవడు? అంటే అక్కడ వైర్యం పెరిగింది. దేవుని బిడ్డలకును ఈనాడు ఈ కాలం కూడా అదే జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక్కడు కుటుంబము నుండి రక్షణ పొంది బయటకు వచ్చిన తరువాత దేవుని కృపలో ముందుకు సాగినప్పుడు వెళ్ళి వీడేం చేస్తారు? సువార్త అందిస్తారు. ప్రైసలో అక్కడ నుండి ఏం చేస్తారు? బయటికి గండి వేస్తారు. కొందరు చంపడానికి ట్రై చేస్తారు. నా కొడుకు పోయింది, లేకపోతే నా సహోదరు లేడు, ప్రైజులు అని చెప్పి ప్రైజులు ఇటు అది వైర్యం పెంచుకుంటారనమాట. ఆనాడు కూడా అదే జరిగింది, అదే సంగతి జరిగింది, అదే ఖాయమండి. గమనించండి. ఏంటి అప్పుడు చెప్తున్నారు? ఆదా సిల్లా ప్రైజులు మధ్యలోకి నీవు రావద్దు. గమనించడం అడ్డం పడవద్దు. తప్పనిసరిగా నేనేం చేస్తాను? ఆ ఒక్క పురుషుని నేను చంపితిని. అంత కక్ష పెరిగింది. ఆ కక్ష ఎక్కడి నుండి వచ్చింది? సాతాను వారిలో క్రియేట్ చేశారని మనం గమనించండి. దేవుని వెదకిన ఒక తరము, దేవుని వెదకిన తరము ప్రైజులో తరము మీద దేవుని వెదకిన తరానికి ఎప్పుడూ వైర్యం అంటే తెలుస్తుంది. అది వారి సొదవే కాదు, కానీ ఎవరు పుట్టిస్తున్నారు? అది
సాతాను పుట్టిస్తున్నారు. డెవలప్మెంట్ అన్నీ ఉన్నాయి, పర్వాలేదు, కానీ ప్రైజులో దేవుని మాట మాత్రం వద్దు. గమనించండి, ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే ప్రవచనం. ప్రైజులో దేవుని మాటకి విరుద్ధంగా నిలబడిన వారు, దేవుని సారూప్యము నుండి దూరంగా వెళ్ళిపోయేవారు, దేవుని మాటకి లోబడే వారి ప్రతిదండన చేయడానికి ప్రభువే ప్రైజులో వేలాది కొలది ఆ విశుద్ధులతో పాటు మనం కూడా ఉండాలని మనకు స్తోత్రం. హల్లెలూయా. మనమండే దేవుణ్ణే వెదక్కేవారు ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగ్యము ప్రైజులో తీసుకొని ఎవరైతే ఆ యొక్క ప్రైజులో దేవుని వెదకి తరములోకి వచ్చినట్టయితే వారు భాగ్యవంతులని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లామేకి ఒక పని ఏంటి? కక్ష తీర్చారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఛాన్స్ వెదకి తిరుగుతున్నారు. గమనించండి, ఆయుధాలు ఉన్నాయి. కొడుకు మిలిటరీలో, గమనించండి, కొడుకు ఎవరు? మిలిటరీలో పనిచేస్తున్న ఆయుధాలు ఉండే చేశారని మాట. ఆ ఆయుధముతో తిరుగుతున్నారు. హానోకేమో దేవునితో కలిసి నడుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆ కాలములో పుట్టిన వారిలో హానోకే తక్కువ సమయం బ్రతికారు. ఎన్ని సంవత్సరం అండి? 300 ప్రైసలో 300 ప్రైసలో 60. గమనించండి, దేవునితో నడిచిన తరువాత 60 ఏళ్ళు గడిచారు. మిగిలిన వాళ్ళందరి యొక్క ఏజ్ కనీసం 700 అబోవ్ ఉంది. గమనించండి, కనీసం 700 అబోవ్ ఉంది. గమనించండి, ప్రైజులో. ఈయన మాత్రం తక్కువ రోజులు గడిచారు. ఈ పగటి వేళ ఒక సత్యం నేను చెప్తాను, గమనించండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. దేవునితో ఉన్నాడు. కయీను హాబేలును చంపే కయీని యొక్క కొడుకైన లాబేకు తప్పనిసరిగా హానోకుకు చంపుతారని యొక్క విషయం దేవునికి బాగా తెలుసు. ప్రైజులో మరణం చూడకుండా ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క హానోకుని దేవుడు ఎత్తుకుని పోయారని మనకు తెలుస్తాం. హల్లెలూయా. అంటే గమనించండి, తప్పనిసరిగా దేవుడి కొరకు నిలబడితే, దేవుని కొరకు మనం జీవించినట్టయితే, దేవుని సారూప్యం మనం కాపాడుకోండి. ఆ యొక్క విషయం గమనించండి, దేవుని యొక్క సారూప్యం మనము కాపాడుకోండి. మన దైనందిన జీవితంలో ఆ సారూప్యం కాపాడుతూ ఎప్పుడైతే సాగుతామో ఆపద నుండి దేవుడు విడిపిస్తారు. లేకపోతే ప్రైజులో అదేవిధంగా గమనించవలసిన విషయం మరొకటి, దేవుడు మమ్మల్ని కాపాడుతారు. అప్పుడు ఆయనే మరణం చూడకుండా ఎత్తుకొని పోయారు. కొందరినే మరణం ద్వారా తీసుకెళ్ళిపోతారు. దేవుడు దాని స్తోత్రం. అదేంది ప్రైజులో మరణిస్తారా? అందరూ మరణించాలి కదా. ప్రైజులో మరణం లేకుండా ప్రైజులో ఎత్తుకొని పోవాలని కాదు, కానీ ప్రైజులో ఆ యొక్క హింసను సహించది చాలు అని చెప్పుకొని కొందరిని దేవుడు ఏం చేస్తారండి? తీసుకెళ్ళిపోతారన్నమాట. ఈ పగటి వేళ గమనించండి, అప్పుడున్న పరిస్థితి అది, ఇప్పుడున్న పరిస్థితి కూడా అది. అంటే దేవుణ్ణి వెదక్కే ఒక తరము, దేవుణ్ణే వెదక్కిన తరము. ప్రైజులో గమనించండి, అన్ని చోటులో, అన్ని సమాజంలో, అన్ని కుటుంబంలో ఇది మనకు కనిపిస్తుంది మాట. గమనించండి, ప్రైజులో లామేకు యొక్క ధర్మ ఆ విధంగా ముందుకు సాగింది. 6వ అధ్యాయం చదివినట్టయితే అక్కడ ఏం రాస్తుంది? అక్కడే నిమ్రోదు, బాబేలు కోట, ఇదన్నీ కూడా కట్టడానికి ప్లాన్ చేసేది ఎవరు? ఆ యొక్క ప్రైజులో ఎక్కడి నుండి వచ్చే తరం అది? కయీని యొక్క ఈ లామేకు నుండి వచ్చే తరమని మాట. గమనించండి, వారి యొక్క ఆ యొక్క అక్రమము చూచి దేవుడు ప్రైజులో సహించలేని పరిస్థితుల్లో ఆ సమయంలో ఎవరు పుట్టారు? నోవాహు పుట్టారు. చూడండి, ఎవరి తరములో నోవాహు? సేతు తరములో, లేకపోతే ప్రైజులో హానోకు యొక్క తరములో పుట్టారు ఎవరు? నోవాహు పుట్టారు. నోవాహుకి దేవుడు కృప వచ్చింది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎక్కువ మంది జనాలు లేదు. గమనించండి, 2 తరం అలాగా ముందుకు సాగింది. ప్రైజులో దేవుని తరములో వచ్చే దేవుని బిడ్డలుగా పుట్టిన అంటే సేతు, ఇద్దరికి తండ్రి ఎవరు? ఆదాము. గమనించండి, ఆదాము. అయినా మనము ఏసావుని కయ్యూని తీసుకోవాలి, సేతుని తీసుకోవాలి. సేతు, ఏనోసు,
మెదుషలేము అక్కడ ఉంది వరుసగా ప్రైజ్లో 10 మెంబర్స్ రాసి ఉంది. ఓకే, తర్వాత చదువుకోండి. తర్వాత ఎవరు వచ్చింది? నోవా వచ్చింది. నోవావుకి దేవుని కృప పొందినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోవావును కాపాడారు దేవుడు, మిగిలిన తరమన్నిటినీ నాశనం చేశారని మనం తెలుస్తాం. తరం అన్నిటినీ దేవుడు ఏం చేశారు? నాశనం చేశారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అందరూ వినండి, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏంటి? దేవుణ్ణి వెదకని తరము నశించిపోయిందని. మరలా దేవుణ్ణి వెదకే తరం రావాలి కదా. గమనించండి, వచ్చిందా? ఒకే కుటుంబములో ఉంది. ఎవరు? దేవుణ్ణి వెదకిన తరము, దేవుణ్ణే వెదకని తరము. గమనించండి, ఒకే కుటుంబంలో పుడతారు. గమనించండి, దాని వెనక్కి ప్రవర్తించేది ఎవరు? సాతానండి, ప్రైజులు అపవాది అండి అని యొక్క సత్యం మనం ఎరిగి ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము, ప్రైజులో ప్రార్థన చేయండి. నేను దేవుని సారూప్యములో పుట్టినవాడు, దేవుణ్ణి వెదక్య తరం కింద నేను ఉండాలి. చర్చికి వెళ్తున్నారో లేదో అది కాదు ముఖ్యమైన విషయం. గమనించండి, చర్చికి అంతా వెళ్ళి వచ్చేమో కానీ ఈ పగటి వేళ గమనించండి, నోవాబు కుటుంబములోనే గమనించండి ఏం జరిగింది? శాపగ్రస్తుడు పుట్టాడని మాట తెలుస్తాం. నోవాబు తరములోనే, కుటుంబములోనే శాపగ్రస్తుడు ఎవరు? కానానని మాట. ప్రైజులో కానాన్ ఏం చేశారు? ప్రైజులో తండ్రి యొక్క నన్నతో చూశారు. ప్రైజులో నోవాబు లేచి ఏం చేశాడు? శపించారు. ఆ శాపగ్రస్తులైన కుటుంబము ఆ విధంగా ముందు మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలు, తరువాత మిగిలిన అందరూ ఆ కుటుంబం నుండి వచ్చారని యొక్క విషయం గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరూ గమనించండి, అందరిలో ఆ కోరిక ఉండాలి. ఏంటి? దేవుణ్ణి వెతకాలి, దేవునిలో ఉండాలి, దేవుని మాట అనుసారం ముందుకు సాగాలి, దేవుని మాటలో ముందుకు సాగాలి. అటువంటి వారు దీవించబడతారు. వారి సంతానము, ఇందాక చదివిన వారి సంతానము వారి సంతానం భూమి మీద బలవంతురవుదురు. ఇంకొక చోటులో, ఇక్కడ కాదు ఇంకొక చోటులో ఉంది ఏంటి? వారి సంతానము భూమి మీద బలవంతురవుదురు. గమనించండి అంటే గమనించవలసిన విషయము, ప్రైజులో చర్చికి వెళ్ళటం కాదు కానీ, బాప్టిజం తీసుకోవటం కాదు కానీ, ఇదన్నీ ఉన్నాయి కానీ కుటుంబములో, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎటువైపు వంగి ఉన్నాము? దేవుని వైపు వంగి ఉన్నామా? ప్రైజులో దేవుని వెదకని ఒక ప్రైజులో వంశం వైపు మనం వంగి ఉన్నామా అని ఆలోచన చేసేవారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో అంటే దేవుణ్ణి వెదకని వారి చేతి నుండి దేవుడు ఏం చేస్తారు? దేవుణ్ణి వెదకే వారినే కాపాడుతారని మనకు తెలుస్తుంది. ప్రైజులో అంటే వారు మరణిస్తారు, నాకు ఇబ్బంది రాదు అని కాదు. గమనించండి, ఒక్క ప్రవచనం చెప్పినందున లాభేకు జాగ్రత్త ఉండు, ఎందుకు అనవసరంగా నీ జీవితం వేస్ట్ చేస్తున్నాము, దేవునిలోకి రా అని చెప్పి ఉండారు. గమనించండి, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారికి దేవుడు 1000 పరిశుద్ధ ప్రైజులో ఎంతమంది పరిశుద్ధులంట? 1000 కొలది పరిశుద్ధులతో వస్తున్నారు అని ప్రవచించినందున ప్రైజులో ఈనాడు కూడా అందే. రక్షణ పొందండి, కోపమే. బాప్టిజం తీసుకోండి, కోపమే. దేవుని సన్నిధికి రండి, కోపమే. ప్రార్థనలో గడపండి, కోపమే. గమనించండి, ప్రైజులో అంటే అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్పటం కుదరదు కదా. లేకపోతే లామెకు వాళ్ళు ఏం చేసేవారు? అంతే. నేను స్తోత్ర, హల్లెలూయా. హేరోదా ఒక తప్పు పని చేశారు. బాప్టిజం ఇచ్చే యోహానని చెప్పారు, నీ చేసేది తప్పు, నీ తమ్ముడు భార్యని ఉంచుకున్నారు తప్పని చెప్పిన వెంటనే ఏం చేశారు? అంటే అప్పుడు ఆయనకు అధికారం ఉందో ఆ అధికారాన్ని బట్టి ఏం చేశారు? చేశారు. గమనించండి, ఈ మన మధ్యలో అటువంటి ఏదైనా చెప్తే మాట్లాడకుండా ఊరుకుంటారు అంతే. అలా చంపటం కుదరదు కదా. కక్ష కూడా అంటే కక్ష పెట్టుకుని ఏం చేయరు?
ప్రైజులు మాట్లాడదు, కానీ విరుద్ధంగా చాలా విషయాలు సమాజంలో మాట్లాడదా నీవు చేసిన తప్పని చెప్తే గమనించవలసిన విషయం, దేవుణ్ణి వెదక్కి ఒక తరం, దేవుణ్ణి వెదక్కే తరం ఒకే కుటుంబంలో ఉన్నారు. గమనించాలి. ఈ పగటి వేళ 24 కీర్తన మనం పోయిన వారం చదివాం, అదొకటి మనం చదివినట్టయితే ఒకసారి అక్కడ కూడా మనం చూసాం, ఇదే దేవుణ్ణి వెదక్కి తరమని చెప్తున్నారు. ఒకసారి చదువుతాం. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగే వారెవడు? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, పాపడముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను ఉండవాడే ఆశీర్వాదము నుండినవాడు. చాలండి. అంటే వీడే ఈ సన్నిధిని వెతికేవారు, అంటే నీ సన్నిధిని వెతికే తరము అట్టివాడు అని జ్ఞాపకం చేసుకోండి. తరము అట్టివాడు ఏం చేయాలంట? ప్రైజులో పరిశుద్ధ పట్టణములో నిలవదగిన వాడెవరు? పర్వతములో. ఏంటి ఒక మాట కండిషన్ ఉంది అక్కడ, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. యూస్లెస్, ఎప్పుడు నేను చెప్తూనే యూస్లెస్ థింగ్స్ మీద మనము అంటే ప్రైజులో రిజల్ట్ లేని విషయాల మీద మనస్సు పెట్టకూడదు. ఏదో ఒక రిజల్ట్ ఉండాలి. పరాజయం కొన్నిసార్లు అది పరాజయం గురించి కాదు, పరాజయం ఆ విజయానికి నడిపిస్తుంది. ప్రైజ్ దాని గురించి కాదు, అసలు ఏ యూస్ లేదు, దానివల్ల ఏ గుణము లేదు. అటువంటి విషయాల మీద అంటే ప్రైజ్లో ఏ తరం అది? దేవుణ్ణి వెదక్కే తరం కాదు, దేవుణ్ణి వెదక్కని తరం, కయ్యని యొక్క తరమే మాట గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో దేవుణ్ణి వెదక్తే ప్రైజ్లో సరి అయిన రీతిలో వెదకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన రీతిలో ఒక్కసారి కూడా ఆ ప్రవచనం, ఆనోకి యొక్క ప్రవచనం ఒక్కసారి కూడా చదవండి. ఒక మాట కూడా అక్కడ నుండి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. 15వ వాక్యము, యూదా పత్రిక 15వ అధ్యాయం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ, అంటే భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ చూచియు భక్తిహీనులైన పాపులు మనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిను గూర్చియు ఒప్పించుటకును ఆ వేవేల పరిశుద్ధులతో పాటు వచ్చును. చూడండి, ఆ ప్రవచనం కొంచెం చాలా కఠినమైన మాటలే. తప్పనిసరిగా ఏ మనిషి అయినా ఖాయం వస్తుంది. లామేకని కాదు, ఎవరికైనా సరే ఖాయం వస్తుంది. అంటే పాపులు, పాపిష్టి పనులు, భక్తిహీనత, కఠినమైన మాటలు, ప్రైజులు, అడ్జెక్టివ్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి భక్తిహీన క్రియలు అందరూ భక్తిహీనముగా చేసిన, అంటే లామేకి 2 భార్యని ఉంచుకున్నారు. అప్పుడు గమనించండి, ఇదన్నీ బయటకు వచ్చింది. గమనించి ఇదన్నీ కూడా బాధ రాదా? కోపం రాదా? అప్పటి వరకు ఆ సిస్టం లేదు. గమనించండి, ఇష్టం లేదు. గమనించండి, విరుద్ధంగా అంటే తప్పనిసరిగా అటువంటి కక్ష పెరిగిందని మాట గమనించండి. నేను ఆ మనిషిని చంపుతానని చెప్తున్నారు, ఆనోకు చంపుతానని చెప్తున్నారు. ఆయన దేవుడు మాత్రము అతన్ని ప్రైజులు అలాగ ఉంచలేదు. హల్లెలూయా, మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయారని మనం తెలుస్తున్నాం. హల్లెలూయా, ఏదో విధంగా కాపాడుతూ మాట్లాడినట్టయితే గమనించండి. ఇప్పుడు కూడా ఆ మాటలే ఏంటి, మీరు శరీరములో ఉండగా చేసినది మంచిదైనను చెడ్డదైనను దేవుడు దాని తగినట్టు పొందడానికి నీవు ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలవలసిన వారిగా ఉండ కొరింథీ పత్రిక. ఇది 2 చవరే, కానీ అది కొంచెం కఠినమే, ఇది కొంచెం సింప్లిఫైడ్ అనుకుంటా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.
అంటే గమనించ అది ఇది ఒకటే. అయినా ఒక విషయం మనం గమనించండి, తప్పనిసరిగా అటువంటి భక్తిహీనతకి ప్రైజులో భక్తిహీనలకు ప్రైజులో దేవుని సారూప్యం మీరు పోగొట్టినట్టయితే, గమనించండి, కఠినంగా చెప్తున్నా, దేవుని సారూప్యం మీరు పోగొట్టినట్టయితే దానికి కూడా శిక్ష ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ విధంగా జరిగింది. లామెకు తర్వాత నిమ్రోదు చూడండి, ప్రైజులో భూమి అంతా ప్రైజులో పాపముతో నిండిపోయింది. ప్రైజులో అప్పుడే ఈ ప్రైజులు, మ్యూజిక్, పాటలు, అదేవిధంగా డాన్సులు అన్నీ మొదలైందనమాట. అది కూడా ప్రైజులు. ఇదన్నీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రైజులో డెడ్ సీ స్క్రోల్లో దొరుకుతుందనమాట. దీని యొక్క వివరణ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతుంది? డెడ్ సీ స్క్రోల్ అని చెప్పి ప్రైజులో మరొక పుస్తకం ఉంది. ప్రైజులో కొన్ని ఏదో ప్రైజులో అమెరికాలో ఒక లైబ్రరీలో ఉందండి. అది అందరికి దొరకటం కష్టమే. ప్రైజులో దాని గురించి మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, డెడ్ సీ స్క్రోల్. అంటే డెడ్ సీ తవ్వినప్పుడు అక్కడ కొన్ని స్క్రోల్ దొరికింది, కొన్ని పుస్తకం దొరికింది. దానిలో ప్రైజులో బైబిల్లో లేని అనేక విషయాలు ప్రైజులో రాయబడి ఉందన్నమాట. ఈ మాటలన్నీ కూడా మనకు అక్కడే దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కొట్టి చూడండి, కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వస్తుంది. ప్రైజులో గమనించండి. ఈ పాటలు కానీ డాన్సులు కానీ ఆల్రెడీ నోరుకి ప్రైజులో ఈ లిప్టిస్ట్ కానీ లేకపోతే స్కూటెక్స్ కానీ ప్రైజులో గమనించండి, ఈ బంగారం కానీ గోల్డ్ కానీ ఇదన్నీ కూడా ఎక్కడ వస్తుందంటే తరువాత వచ్చినదని ఒక విషయం గమనించండి. ఈ విధంగా భూమి అంతా కూడా ఏమైంది? చెడిపో దేవుడు భరించలేని పరిస్థితి అన్నమాట. అందుకనే నోవాహు టైంలో ఒక్కరు దొరికారు. ఎవరు? నోవాహు. అంటే దేవుని తరములో కూడా అందరూ భ్రష్టుడు అయిపోయారు. గమనించండి, చూడండి, 2 తరం వచ్చింది. అందరూ వినండి. ఈ హానోకు నోవాహు తరములో కూడా ఏమైంది చెప్పండి? చెడిపోయింది. ఎందుకంటే వీళ్ళు ప్రభావం వీళ్ళ మీదకి వచ్చింది. అక్కడ రాసి ఉంది ప్రైజులో దేవుని కుమార్తె దగ్గరకి నరుల కుమారులు వచ్చారంట. దేవుని వంశములో పుట్టిన వారి దగ్గరికి ఎవరు వచ్చారు? అంటే వంశం మొత్తము ఆ విధంగా నాశనం అయిపోయిందని మాట గమనించండి. అదండి, అది 6వ అధ్యాయంలో ఉంది. గమనించండి. చూచి వారినే చాలండి. దేవుని స్తోత్రం. అంటే ఆడంబరం పెరిగింది, కాస్మెటిక్స్ కనిపెట్టారు, దేవుని సారూప్యం నుండి మనుషులు దూరం అయిపోయింది, దేవుని తరములో ఉన్న వరకు వారు కూడా చెడిపోయింది. ఒకే కుటుంబం నిలబడింది. గమనించండి, ఎవరు? నోవాహు కుటుంబం. మిగిలిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశారు? నాశనం చేశారు. అంటే గమనించండి, ఆ తరము నుండి ఈ తరములో ప్రభావం వస్తుంది. ఈ తరం యొక్క ప్రభావం అక్కడ కూడా రావాలి. గమనించండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నాం తెలుసా? దేవుని సారూప్యము పోగొట్టుకోకుండా, దేవుని సారూప్యములో ఉండి దేవుని యొక్క క్రీస్తు ఒక రూపం మనలో రూపింపబడాలి. గమనించండి, అదివరకు ఈ ప్రసవ వేదన ఉంటుంది. పౌలు వారికి మాత్రం కాదు, ప్రేయసలో దేవుని సంఘమును నడిపించి అందరికి ఉండి ఎన్నది ఈ ప్రసవ వేదన. ఎందుకంటే అందరూ దేవుల్లో ఉండాలి, దేవుని సారూప్యంలో ఉండాలి, దేవుని తరమును వెదకే. చెప్పటం చాలామందికి ఆ కక్ష అనమాట. ప్రేయసలో నా మీద కక్ష ఉన్నవారు చాలామంది ప్రేయసలు చర్చ నుండి వెళ్ళిపోయే వరకు ఉన్నారు. కక్షవాడు అసలు నా వైపు చూడరు. ఏంటది? ఈ మాట చెప్పినందున సరిగా ఉండండి. ప్రైజు లోక ప్రకారం జీవించమాకండి. ప్రైజులో జుట్టు కట్టి తెచ్చండి. ప్రైజులు అనవసరమైన బ్యాంగిల్స్ ఇంకే వాడమాకండి. ప్రైజు వెళ్ళిపోయేవారు ఉన్నారు. మనిషి మామూలే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చివరిలో ఒకే మాట, దేవుని సారూప్యములో ముందుకు సాగండి. ఆ సారూప్యము మన పాట పాడుతాం. మన
నీ సారూప్యములో నేను అయ్యే వరకు. ఎక్కడ? ఎందుకో నన్ను ప్రేమించి. దానిలో ఒక చివరి మాట ఉంది, నీ సారూప్యములో. సార్ అంటే పాట మనకు తెలుసు, ఆ పాట ఎందుకు రాశారని తెలియదు, పాడితే ఎందుకో తెలియదు, కానీ మన జీవితంలో గమనించండి ఆ యొక్క సారూప్యం చివరి వరకు. అందుకనే రాసి ఉంది, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా అంటే క్రీస్తు సారూప్యం కలిగి మనం జీవించటమనే మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం గమనించాలి, ఇదే అండి, అదే అండి, ఆ ఆచారం అండి, ఈ ఆచారం అండి, అదెందుకు, ఇదెందుకు, ఇదన్నీ కలుష్యం అయిపోయింది. ఆ కలుష్యమైన సమాజంలో ఒక్క తరం మాత్రము దేవుని కొరకు నిలబడతారు, ఆ యొక్క తరము దేవుని రాకడలో ఎత్తబడతారని మనం గమనిస్తాం. హల్లెలూయా. ఆ తరమే వచ్చేది ఎవరికి? వేలాది పరిశుద్ధులతో వస్తున్నారంటే ప్రైజ్ ది లార్డ్. వారి మధ్యలో అక్కడ కొందరు ఉన్నారు, వారి దేవుని దగ్గర ఉన్నారు, వారి ప్రభుతో పాటు వస్తారు. ఎవరి కోసము? వీళ్ళని న్యాయం పరచడం న్యాయం తీర్చడానికి గమనించండి వస్తారని మాట. ఆ గుంపులో మనం అందరూ ఉండాలనే కోరిక, దాని కొరకే ఈ ప్రసవ వేదన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అది చేశారా, ఇది చేశారా, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ పండగ చేశారా, లేకపోతే స్టార్ కట్టారా, డెకరేషన్, ఇదేమీ అక్కడ లేదు. గమనించండి, దేవుడు అడిగేది దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తున్నావా లేదా? నీ హృదయం దేవునికి ఇచ్చారా లేదా? దేవుని స్తోత్రం. దేవుని నామములో నీవు ఆరాధన చేస్తున్నారా లేదా? గమనించండి, దేవుని స్తోత్రం. అదే దేవుడు చూస్తున్నారు తప్ప ప్రైజ్ ది లార్డ్ ఇది ఏమి కూడా నిన్ను పరలోకంలో తీసుకెళ్ళి. దేవుని సారూప్యం నీలో ఉందా లేదా? ప్రభు సారూప్యంలో నీవు ఉన్నావా లేదా? ఆ ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క పరిశుద్ధత, ఆ ప్రభు యొక్క తగ్గింపు, ఆ ప్రభుకు కలిగిన ఆ యొక్క ప్రైజ్ ది లార్డ్ ఆ ప్రేమ, ఆ వాత్సల్యత కలిగి నీవు జీవిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నారన్నమాట. అటువంటి కొరకు ప్రైజ్ ది లార్డ్ ప్రభు వస్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారిలో నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థౌసండ్స్ ఆఫ్ పరిశుద్ధులు వాళ్ళతో పాటు నేనుండాలి. అప్పుడు నీకు విరోధంగా చెప్పేవారు చూస్తారు. హల్లెలూయా. నిన్ను చంపడానికి ట్రై చేసేవారు గమనించండి. లామేకుండాడు ఎవరిని చూస్తారు? ఆయనకు చూస్తారు. అప్పుడు బాధపడతారు, రమ్ము కొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారంట? ఇవన్నీ వాక్యంలో ఉన్న విషయం. ఏం చేస్తారు? రమ్ము కొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, అప్పుడు పాస్టర్ గారు ఘోరం చెప్పారు, కానీ నేను లేదని ఒక పరిస్థితిలోకి రాకుండా దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మంచి తరములో అంటే అప్పుడు వరుస ఒక తరం ఉంటే తెలియదు. గమనించండి, అక్కడ ఇక్కడ అందరూ ఉండారు. గమనించి ప్రభువుని ఎవరికి తరము కలిగి ముందుకు జీవించడానికి మిమ్మల్ని సమర్పిస్తాను. ప్రార్థన చేద్దాం. దేవుడి ఇచ్చిన మాట ద్వారా దీవించండి కాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మామూలుగానే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కన్ను మూసుకొని కూర్చోవద్దండి. ఒక్కసారి ఆలోచన ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రూపం, నీ సారూప్యం. కయ్యను దేవుని ఎదురుండి దూరం అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సారూప్యములో ఆదమును హవ్వను సృష్టించారు. ఆ ఒరిజినాలిటీ కీపప్ చేయాలి మనము. తెలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆ ఒరిజినాలిటీ తెలుస్తాం. ఆ ఒరిజినాలిటీ నష్టపరచకుండా దేవుని సారూప్యములో మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒరిజినాలిటీ దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేత సమర్పిస్తానండి. హల్లెలూయా. భక్తి విరుద్ధమైన కార్యములు చేసేవారు న్యాయం చేయడానికి వచ్చినప్పుడు నేను కూడా ఉండాలని ఒక ఆశ కలిగి ఉన్నా. ప్రార్థన చేత ఏ విధమైన హల్లెలూయా దేవునికి విరుద్ధమైన కార్యములు చేయకుండా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సారూప్యం నాలో రూపింపబడాలి. క్రీస్తు పోలికలో మార్చబడాలి. క్రీస్తులో హల్లెలూయా పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆ సారూప్యంలో మనం వీళ్ళనే తీర్పు తీర్చే గుంపులో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ స్తోత్రం. ఆ గుంపులో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తం కొరకు సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం.
హల్లెలూయా, స్తోత్రం. దీవించండి ప్రభువా సంఘమును నీ చేతకు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కొందనాలు. ఈ ఉదయకాలము నీ సల్లో గడుపుటకు మమ్మల్ని నడిపించారు, నీకు వందనాలు. తీసుకుని వచ్చే బిడ్డలు బట్టి నీకు వందనాలు. నీ సల్లో గడుపుట కృప ఇచ్చారు, అందరిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము నిన్ను వెదకే తరంలో ఉండి ఆ యొక్క పరిశుద్ధులతో వచ్చినప్పుడు మేము కూడా హల్లెలూయా కలిసి రావడానికి కృప అనుగ్రహించు. నీ సారూప్యమాలో రూపింపబడి ప్రభువా నిన్ను కలిగి ఆ ఒరిజినాలిటీ పోకోకుండా ఆదామును అవ్వను సృష్టించినప్పుడు నీ సారూప్యంలో నీవు సృష్టించారు. ఆ ఒరిజినాలిటీలో మేము కీపప్ చేస్తూ ముందుకు సాగి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి, వారి అవస్థలు తీర్చండి. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరినే కాపాడండి, ఎటువంటి బలహీనతలు ఎక్కడ రాకుండా నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవస్థలు, ప్రతి కుటుంబ అవస్థలు తీర్చండి, క్షేమంగా ప్రతి కుటుంబమును నడిపించమని నీ నామానికి మహిమ రావాలి. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తము నీ చేతకు అబోస్తున్నాను, బలపరచి నడిపించి నీవే మహిమ పొందమని నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని పెద్దపడిన కార్యకర్త సింభాగమని కూడా నీ చేతకు అబోస్తున్నాను. సభలో వాడబడానికి కృప ఇచ్చండి, ప్రతిఫలం ఇచ్చండి, లోటు లేకుండా కుటుంబాలను నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య నామమున ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇసుక కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలు.